ఈ రోజు 17వ సీజన్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. ముల్లాన్పూర్ క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య 33వ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. ఈ సీజన్ లో ఇప్పటి వరకు రెండు జట్లు చెరో 6 మ్యాచ్లు ఆడగా రెండింటిలో గెలుపొందాయి. దీంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ 8వ స్థానంలో ఉండగా ముంబై 9వ స్థానంలో ఉంది. అయితే ఇరు జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ లో గెలిచి తమ స్థానాలను మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే గెలిపే లక్ష్యంగా ముంబై పంజాబ్ జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి. గత మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై ఓటమి చెందిన పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ లో గెలిచి సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయం పాలైన ముంబై కూడా ఈ మ్యాచ్ ద్వారా తిరిగి పుంజుకోవాలని భావిస్తుంది. దీంతో పంజాబ్ పై విజయం సాధించి ఈ సీజన్ లో తమ 3వ విజయాన్ని నమోదు చేయాలని ముంబై ఇండియన్స్ చూస్తుంది. అయితే ముంబైలో హిట్టర్లకు కొదవే లేదు. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే బ్యాట్స్మెన్లు ఆ జట్టులో ఉన్నారు. ఇషాన్ కిషాన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా వంటి మ్యాచ్ విన్నర్లు చెలరేగితే ముంబై విజయాన్ని అడ్డుకోవడం పంజాబ్ కు కష్టమే. ఇక బౌలింగ్ లో బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నా మిగతా బౌలర్లు దారుణంగా పరుగులు ఇస్తుండడం ముంబైని కలవరి పెడుతుంది. ఇక పంజాబ్ విషయానికి వస్తే జానీ బెయిర్స్టో, శిఖర్ ధావన్, సామ్ కరన్, ప్రభ్ సిమ్రాన్ సింగ్, లియాన్ లివింగ్స్టోన్, జితేష్ శర్మలు బ్యాటింగ్ లో రాణించడంతో పాటు హర్షల్ పటేల్, హర్షదీప్ సింగ్, కగిసో రబడాలు బౌలింగ్ లో చెలరేగితే ముంబైని ఓడించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఐపీఎల్ మొత్తంలో పంజాబ్ ముంబైల విజయాలు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇరు జట్లు 31 సార్లు తలపడగా ఇందులో ముంబై 16 మ్యాచ్ల్లో పంజాబ్ 15 మ్యాచ్ల్లో గెలుపొందాయి. దీంతో ఈ సమ ఉజ్జల మధ్య ఈ రోజు ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.